హాయ్ వైజాగ్. కోవిడ్ తర్వాత బాగా పెరిగిన ప్రాబ్లమ్స్‌లో హిప్ ప్రాబ్లమ్ ఒకటి. ఇంతకుముందు హిప్ రిప్లేస్‌మెంట్స్ అనేవి చాలా తక్కువగా జరిగేవి. ఏజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో, లేదా సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో, లేదా ఇంతకుముందు వాళ్ళకి బాల్ వేసి, ఆ బాల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ వల్ల గాని మార్చేవాళ్ళు. కానీ కోవిడ్ తర్వాత ఇప్పుడు యంగ్ పీపుల్‌లో అంటే వాళ్ళ 30స్‌లోను, 40స్‌లోను కూడా ఆ తుంటి ఎముక పూర్తిగా పాడైపోయి పెయిన్‌ఫుల్‌గా మా దగ్గరికొస్తారు. కోవిడ్ వల్ల తుంటి ఎముక ఎలా పాడైందనే దానికి కరెక్ట్‌గా ప్రూఫ్ లేనప్పటికీ కోవిడ్ వల్ల బ్లడ్ సప్లై హెడ్‌కి తగ్గిందని, లేదా కోవిడ్డే కాజ్ చేసిందని, లేదా కోవిడ్ వల్ల వాడిన స్టిరాయిడ్స్ వల్ల హెడ్ పాడైందని, ఇలా రకరకాల థియరీస్ అయితే వచ్చాయి. బట్ అల్టిమేట్‌గా ఏం జరిగిందంటే, మన తుంటి ఎముకలో ఏదైతే బాలు, కప్పు లాంటి జాయింట్ ఉంటుందో, ఆ బాల్ పూర్తిగా పాడవడం జరిగింది. ఇది బ్లడ్ లేకపోవడం వల్ల పాడవడం వల్ల దీన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అనేది అవ్వటం వల్ల ఏదైతే రౌండ్‌గా ఉండాల్సిన హెడ్ కాస్త షేప్ మారిపోయి, పాడైపోయి కొంచెం రఫ్‌గా తయారవుతుంది. దీనివల్ల వాళ్ళ హిప్ మూవ్ చేసిన ప్రతిసారి, లేదా దాని మీద అడుగేసి నడిచిన ప్రతిసారి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. వీళ్ళు మెట్లెక్కడం, దిగడం కష్టంగా ఉండటం, కూర్చొని లేవడం కష్టంగా ఉండటం, లేకపోతే మటం వేసుకొని కూర్చోవడం కష్టంగా ఉండటం, ఇలా ప్రతిదీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని ఎక్స్‌రే ద్వారా చూస్తే ఎర్లీ స్టేజెస్‌లో కనుక్కోలేకపోవచ్చు కానీ, లేట్ స్టేజెస్‌లో ఎక్స్‌రే ద్వారా కూడా కనిపెట్టొచ్చు. ఇంకా ఎంఆర్ఐ తీస్తే అది ఒక పక్కన ఉందా, రెండో పక్కన కూడా స్టార్ట్ అయిందనేది కూడా తెలుసుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడైతే క్లినికల్ ఎగ్జామినేషన్‌లో చాలా ఇబ్బంది పడుతూ మూవ్‌మెంట్స్ అన్నీ రెస్ట్రిక్ట్ అవుతాయో, అలాంటి వాళ్ళకి మనం టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ అని చేస్తాం. ఈ టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ అంటే ఏంటంటే, బాల్ ఏదైతే పాడైపోయిందో ఆ బాల్‌ని, అలాగే ఈ బాల్ ఏదైతే కప్‌తో ఆర్టికులేట్ అవుతుందో ఆ కప్పుని కూడా మార్చి వాళ్ళకి కొత్త జాయింట్ ఇస్తాం. ఈ టీహెచ్ఆర్ అనేది చాలా సక్సెస్‌ఫుల్ సర్జరీ. ఇది వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళకున్న నీడ్‌ని బట్టి రకరకాల మెటీరియల్స్‌తో చేస్తూ ఉంటాం. దీనిలో మెటల్ ఆన్ పాలీ అని, సెరామిక్ ఆన్ పాలీ అని ఇలాంటి చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి. అలాగే అన్‌సిమెంటెడ్ అని, సిమెంటెడ్ అని కూడా వెరైటీస్ ఉంటాయి. యంగ్ స్టేజ్‌లో చేయించుకునే వాళ్ళకి మనం జనరల్‌గా అన్‌సిమెంటెడ్ జాయింట్స్ చేస్తాం. అలాగే వాళ్ళకి బేరింగ్ సర్ఫేసెస్ కూడా సెరామిక్ ఆన్ పాలీ అనే సర్ఫేస్‌తో చేస్తాం. సో, హిప్ ప్రాబ్లమ్ గనుక మీకుండి, మీకు హిస్టరీలో కోవిడ్ వచ్చుండి, ఆర్ మీరు ట్రీట్మెంట్ కోసం స్టెరాయిడ్ వాడుంటే గనుక అది ఏవైనా కావచ్చు. ఇప్పుడే వెళ్ళి సంప్రదిస్తే ఎర్లీ స్టేజ్‌లో మీరు నార్మల్ లైఫ్ త్వరగా లీడ్ చేయొచ్చు.